కబడ్డీ బ్యాట్ స్టార్ట్. వస్తాడు, వికెట్ తీస్తాడు, వికెట్ తీసిన తర్వాత గెలికించుకుంటాడు, నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకుంటాడు, తర్వాత మళ్ళీ మ్యాచ్లో అదే రిపీట్, ఫైనల్ పడుతూనే ఉంటాయి. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్. అసలు మారడు. ఎవరికైనా చూపించండి నాయన, వికెట్ పడగానే ఆనందం అందరికి వస్తుంది, కానీ అవధులు దాటి అద్దులు దాటి సెలబ్రేషన్లు చెయ్యొద్దనే విషయాన్ని గమనించాలి. వదిలేయకండ్రా బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. దిగ్వేష్ రతి చేస్తున్నాడు అతి, ఆట కంటే తీట ఎక్కువ ఉన్నది, గిల్లించుకోవడం, గెలికించుకోవడం, కెరీర్ని కాస్త వెనక్కి లాక్కుంటున్నాడు. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా, డెఫినెట్గా నేను ఆటలో మార్పు వస్తుందో లేదో కానీ తీటలో మాత్రం మార్పు అనేది లేదు. ప్రతి మ్యాచ్లో వస్తున్నాడు, వికెట్ తీస్తున్నాడు, మళ్ళీ సెలబ్రేట్ చేస్తున్నాడు, గెలుక్కుంటున్నాడు, ఫైన్ కడుతున్నాడు, మళ్ళీ రిపీట్. అందరు ఆటగాళ్ళు ఐపీఎల్ ఆడి డబ్బులు వెనకాల వేసుకుంటుంటే దిగ్వేష్ మాత్రం బీసీసీఐకి ఫైన్లు కడుతూ మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్తుండు. ఇట్లాగే ఆడితే మాత్రం చివరికి ఇంటి దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి కూడా బీసీసీఐకి ఫైన్ కడతాడేమో అనిపిస్తుంది. ఐపీఎల్ అనేది మంచి అవకాశము, వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకొని అందరు మెచ్చేలాగా బిహేవియర్ కూడా ఉంటే ఖచ్చితంగా ఎక్కడికో వెళ్తావు. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా, డెఫినెట్గా నేను చేతిలో రాత కాదు, క్రికెట్ జీవితంలో కూడా నీ రాత అనేది చెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండు. నోట్బుక్ సెలబ్రేషన్లు కాదు, నోట్ చేసుకో చెప్తున్నా. జీవితంలో క్రికెట్లో బుక్ అయిపోతావు, మళ్ళీ అవకాశాలు కూడా ఇవ్వరు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దిగ్వేష్ని చూస్తూ ఉంటే నిజంగా మరీ తీటగా లెక్క అనిపిస్తున్నాడు. అటిట్యూడ్కి అంబాసిడర్ లెక్క ఉన్నాడు, బలుపుకి మారు పేరు లెక్క అనిపిస్తున్నాడు. తనకు ఇచ్చిన అవకాశాన్ని గుచ్చి ఖరాబ్ చేసుకుంటాడని చెప్పాలి. తన కెరీర్ గురించి మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తూ భవిష్యత్తు ఆటకి, తన క్రికెట్ భవిష్యత్తుకి తానే నిప్పంటించుకుంటున్నాడు, ఆగం చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా ఐపీఎల్లో అవకాశం రావడం అనేది చాలా అరుదు. చాలామంది ఎంతోమంది క్రికెటర్లు ఎంతో టాలెంట్ ఉన్న అవకాశాలు అనేది రానే రాదు. అలాంటిది ఐపీఎల్లో మంచి అవకాశం అనేది రావడం జరిగింది. టాలెంట్ కూడా చాలా బాగున్నది. కానీ వచ్చిన విషయం ఏంటంటే తను సెలబ్రేషన్లు వికెట్ పడిన తర్వాత దారుణంగా చేస్తూ ఎదుటివాడిని కించపరుస్తూ సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి బీసీసీఐ ఎక్కడిదక్కడ ఖండించుకుంటూ ఫస్ట్ పంజాబ్ మ్యాచ్లో తను చేసిన దానికి 25% కోత అనేది కోయడం జరిగింది. నెక్స్ట్ ముంబై మ్యాచ్లో 50% అనేది మ్యాచ్ ఫీజు కట్ చేయడం జరిగింది. వచ్చిన ప్రాబ్లం ఏందిరా నాయన అంటే మనోడు వేసుకునే సెలబ్రేషన్లు ఎదుటోని గెలికే మాదిరిగా ఉంటుంది. అక్కడ గెలికించుకుంటున్నాడు. అసలు మ్యాచ్లో ఎవడైనా ఐపీఎల్ పైసల కోసం ఆడతాడు, ఫేమ్ కోసం ఆడతాడు. కానీ ఇక్కడ దిగ్వేష్ పైసలు ఓన్లీ బీసీసీఐకి వచ్చిన పైసలన్నీ ఫైన్ల రూపంలోనే రివర్స్ ఇస్తున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా పర్సు ఖాళీ అయిపోతుంది, జేబు ఖాళీ అయిపోతుంది. మనోడు అసలు తగ్గేదిలే అన్నట్టు మ్యాచ్కి రెచ్చిపోయి మరీ ఇంకా ఫైన్ల మీద ఫైన్ వేసుకుంటున్నాడు, పనిష్మెంట్ల మీద పనిష్మెంట్ తీసుకుంటున్నాడు. మరి మనోడికి అదేం సరదనో లేకపోతే నోటి దురదనో అర్థం కాదు. కానీ నోట్బుక్ సెలబ్రేషన్ మీద ఒకటి సెలబ్రేషన్ కంటే మరొకటి డిఫరెంట్గా చేస్తున్నాడు. అది నోట్బుక్ అనా లేకపోతే ఫైన్ల బుక్ రాసుకుంటున్నాడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైతే బీసీసీఐ ఇచ్చిన ఫైన్లతోటి మనోడు జేబు మాత్రం ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన వివాదంతో మ్యాచ్ ఫీజులో కోతతో పాటు నెక్స్ట్ మ్యాచ్కి రద్దు చేయడం జరిగింది, సస్పెండ్ చేశారు. దీని ద్వారా దిగ్వేష్ ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఇచ్చిన అవకాశాన్ని అందరూ మెచ్చేలాగా వాడుకోవాలి. లేదంటే క్రికెట్ కెరీర్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. ఇప్పుడిప్పుడే నీ లైఫ్ జర్నీ అనేది ఐపీఎల్లో స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇండియన్ టీంలో కానీ నెక్స్ట్ నీ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటి యాటిట్యూడ్ను నువ్వు తగ్గించుకుంటేనే ముందుకెళ్తావు. లేదంటే ఇదే నీకు లాస్ట్ ఐపీఎల్ అయిపోతుంది. జనాలు ఎవరు మెచ్చరు, తర్వాత అవకాశాలు కూడా ఇవ్వరు. నీ యాటిట్యూడ్తో నీ ఆటకి భంగం కలిగిస్తున్నది. నీ సెలబ్రేషన్లు ఆపేసి, నీ పనిష్మెంట్లు ఆపేసి ఇకనైనా నువ్వు కోలుకొని ముందుకు వచ్చి
నీ టాలెంట్ ఇంకా మెరుగ్గా ఉంటే ఖచ్చితంగా మంచి ఆట అనేది నీలో ఉన్నదని తెలుసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఖచ్చితంగా తగ్గించుకోకపోతే ఎంతోమంది గొప్ప గొప్ప క్రికెటర్లు వాళ్ళ అటిట్యూడ్ వాళ్ళ ఈగో బల్పు వల్ల చాలామంది కనుమరుగైపోయారు. నువ్వు కూడా అదే కోవకు చెందినవాడు అయితే ఖచ్చితంగా ఇలాగే నువ్వు కూడా కనుమరుగైపోతావు. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకో, కరెక్ట్గా ఉండాలని కోరుకుంటూ మీ సామాన్యుడు చూసినోండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.